ప్రపంచాన్ని కలవరపెడుతున్న కాలుష్యం భారత్ను పట్టిపీడిస్తోంది. ప్రపంచంలోకి అత్యంత కాలుష్య నగరం మన ఇండియాలోనే ఉండటం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పర్యావరణంలో జరుగుతున్న పెను మార్పులతో జనజీవనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పుడు తాజాగా స్విస్ సంస్థ రిలీజ్ చేసిన కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉండటంతో అటు పర్యావరణవేత్తలు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. భారత్లోని పలు నగరాల్లో కాలుష్యం పెరుగుతోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. దీంతో అక్కడి జనం శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పొల్యూషన్ పై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, దాదాపు రోజు రోజుకి కూడా క్షీణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గోపి, అప్డేట్స్. దేశ రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లో మారిపోయింది. ప్రాణవాయువు విషవాయువుగా మారిన పరిస్థితి. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సివియర్ కేటగిరీలో ప్రస్తుతం వాయు నాణ్యత ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సగటున 400 పాయింట్లకు పైగా వాయు నాణ్యత నమోదైతే దాన్ని సివియర్ కేటగిరీలో కొలుస్తుంటారు. ప్రస్తుతం నేను కర్తవ్య పథ్ పైన ఉన్నాను. ఇండియా గేట్ విజిబిలిటీ ప్రస్తుతం ఈ కాలుష్య తీవ్రత పెరగడం, అలాగే దానికి పొగమంచు కూడా తోడవడంతో విజిబిలిటీ 500 మీటర్లకి పడిపోయిన పరిస్థితి. ఎయిర్పోర్ట్లో కూడా ముఖ్యంగా 1 కిలోమీటర్ మేర విజిబిలిటీ పడిపోయిన పరిస్థితి. సో విమాన రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి. అలాగే ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ అలాగే హైవేస్ పైన వెళ్లే వాహనాలు నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి. ఈ కాలుష్య తీవ్రతకి కళ్ళమంటలు, గొంతు నొప్పితో పాటుగా శ్వాసకోశ సంబంధిత ఇబ్బందుల్ని ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. 2 రోజులుగా కూడా సివియర్ కేటగిరీలో ఢిల్లీలో వాయు కాలుష్యం అనేది కొనసాగుతుంది. ప్రధానంగా ఆనంద్ విహార్లో 473, ద్వారకాలో 458, అలాగే ఆర్కేపురంలో 454, మున్కాలో 460. ఈ విధంగా గాలిలో దుమ్ము ధూళి కణాలు, కంటికి కనిపించని దుమ్ము ధూళి కణాల రేణువులు గాలిలో కొంత ఎత్తున ఈ పొగమంచు ప్రభావానికి నిలిచిపోవడంతో ఈ కాలుష్య తీవ్రత అనేది, ముఖ్యంగా గాలి వేగం, విండ్ స్పీడ్ కూడా ఎక్కడా లేదు. చెట్లు ఎక్కడా కూడా కదలడం లేదు. ఈ ముఖ్యంగా సిచ్యువేషన్ కి ఈ గాలిలో దుమ్ము ధూళి కణాలు అదే విధంగా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఈ కాలుష్య తీవ్రత అనేది ప్రతి సంవత్సరం కూడా ఢిల్లీ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం గ్రాప్ 2 చర్యల్లో భాగంగా అనేక ముఖ్యంగా చర్యల్ని ఢిల్లీ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. రోడ్లపైన నీటిని చల్లడం, అలాగే ఇటు దుమ్ము ధూళి కణాలను తగ్గించేందుకు డస్ట్ క్లీనింగ్ యంత్రాలను ఉపయోగించడంతో పాటుగా రెడ్ లైట్ ఆన్, వెహికల్ ఆఫ్, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా అనేక చర్యల్ని ఇటు ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే నిర్మాణ ప్రాంతాల్లో భవన నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాల వద్ద కాలుష్య నియంత్రణ చర్యలను సైతం ఇప్పటికే చేపట్టాలని చెప్పి ఎవరైతే భవన నిర్మాణ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సైతం సూచించడం జరిగింది. ఇక నెక్స్ట్ గ్రాప్ 3 చర్యలు ముఖ్యంగా అమలు చేసే పరిస్థితి కనబడుతుంది. 400 పాయింట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన కనుక వాయు నాణ్యత దాటితే కనుక సివియర్ కేటగిరీలో, తీవ్రమైన కేటగిరీలో భాగంగా మరికొన్ని ముఖ్యంగా నిషేధాజ్ఞలు, చర్యల్ని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తుంటుంది. ప్రస్తుతం ఇటు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ యొక్క సబ్ కమిటీ ఈ గ్రాప్ 3 చర్యలను ఢిల్లీలో అమలు చేయాలన్న అంశంపైన దృష్టి సారించడం జరిగింది. రేపటికి గాలి నాణ్యత మెరుగుపడుతుంది, విండ్ స్పీడ్ పెరిగి ఈ కాలుష్యం తగ్గుతుందని చెప్పి ఒక అంచనా అయితే వాతావరణ శాఖ వేస్తుంది. ఒకవేళ కూడా ఇదే స్థాయిలో కనుక సివియర్ కేటగిరీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు నాణ్యత కొనసాగినట్లయితే కనుక గ్రాప్ 3 చర్యలు ఢిల్లీలో అమలవుతాయి. ఇటు నర్సరీ నుంచి 5వ తరగతి వరకు కూడా విద్యార్థులకి భౌతిక తరగతులు పాఠశాలలో నిలిపివేసి ఆన్లైన్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే పూర్తిగా కన్స్ట్రక్షన్ సైట్లో నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసి ముఖ్యంగా నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. అలాగే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు, డీజిల్ బస్సులు, BS6 బస్సులు మినహా, CNG అలాగే ఎలక్ట్రిక్ బస్సులు మినహా మిగతా డీజిల్ వాహనాలన్నిటికీ కూడా ఢిల్లీ ఎన్సీఆర్లోకి అనుమతి ఉండదు. అలాగే రోడ్లపై నీటిని చల్లడం, మిగతా గ్రాప్ 2 చర్యలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతుంటాయి. కానీ ప్రస్తుతం ఈ గాలి ముఖ్యంగా ప్రాణవాయువు విషవాయువుగా మారిపోవడంతో ముఖ్యంగా గాలిలో అనేక కలుషిత ముఖ్యంగా కారకాలు, అలాగే ఇటు టాక్సిక్ ఎయిర్ మొత్తం పీల్చడం వల్ల ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు, కళ్ళమంటలు, గొంతు నొప్పి, అలాగే ఇటు లంగ్ క్యాన్సర్, ఇటు గుండె జబ్బులు, అలాగే ఎవరైతే వృద్ధులు, ఇతర కొమార్బిడిటీస్ ఉన్న పేషెంట్లు ఉంటారో వాళ్ళు తీవ్రంగా జబ్బు పడతారని చెప్పి సైతం వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో చలి తీవ్రత కూడా పెరుగుతుండడంతో సో రానున్న రోజుల్లో ఇంకా ఈ కాలుష్య ప్రభావం, ఈ పొగమంచు పెరగడంతో ఈ కాలుష్యం, పొగమంచు రెండు తోడి స్మాగ్గా మారి పూర్తిగా ఇంకా ప్రజల్ని ఇబ్బందికర పరిస్థితులకు గురి చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ప్రస్తుతం సివియర్ కేటగిరీలో అయితే ఢిల్లీలో వాయు నాణ్యత కొనసాగుతోంది. సంజయ్తో గోపికృష్ణ, 10 TV, న్యూఢిల్లీ.